కాకినాడ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి నారాయణ పర్యటన. కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి నారాయణ మంత్రి కామెంట్స్. ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాం. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించాం. పీఎం సూర్యాఘర్ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీల ఇళ్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు పెంచాలని అధికారులను ఆదేశించాం. అమరావతిలో నిర్మించే ఐకానిక్ భవనాల టెండర్లపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. టెండర్ల అంచనాలను ఎస్ఆర్ రేట్ల ప్రకారమే నిర్ణయిస్తున్నాం. అమరావతి పనులను ఇక ఆపలేమని వైసీపీ వాళ్లకు అర్థమైంది. వాళ్ళు చేసిన అప్పుల వల్ల అమరావతి ముందుకు వెళ్లదని అనుకున్నారు. ప్రధానితో మాట్లాడి సీఎం చంద్రబాబు వివిధ రూపాల్లో నిధులు తెస్తున్నారు. అమరావతిలో 5,000 ఎకరాలు అభివృద్ధి చేసిన భూమి అమ్మడం ద్వారా అప్పులు తీరుస్తాం. అదేవిధంగా ఈరోజు షెర్వాల్ టెక్నాలజీ దానికైతే ఒక 100 నుంచి 200 ఎక్కువ అవుద్ది, మన్నికి ఎక్కువ ఉంటుంది. అయితే ఈరోజు అమరావతిలో కట్టే 5 భవనాలు ఏదైతే ఉన్నాయో టవర్స్, అది ఐకానిక్ టవర్స్. అదేవిధంగా అసెంబ్లీ ఏదైతే 250 మీటర్ల హైటు, ప్రజలు పైకి పోయి మొత్తం సిటీ మొత్తం చూసే ఏర్పాటు చేసేది. ఊరిని ఏదో ఆల్రెడీ కట్టిన అసెంబ్లీ ఏదైతే ఉందో అలా కాదు, ఇది ఇట్ ఈస్ ఐకానిక్. ప్రపంచంలో ఉన్న అసెంబ్లీలో ఇది నెంబర్ 1 అవుతుంది. అదేవిధంగా హైకోర్టు కూడా ఐకానిక్కే. ఐకానిక్ భవన్కి ఏదైనా కొద్దిగా నార్మల్ దానికంటే ఖర్చు ఎక్కువ అవుతుందండి. వైసీపీ వాళ్ళకి ఏం పని లేదు. యాక్చువల్గా వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే అదింత ఇదింత అని వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళ నోటికి వచ్చినట్టు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదైతే ఎస్ఆర్ రేట్లు ఉన్నాయో ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఎస్టిమేషన్ వేసి దాని ప్రకారమే జరుగుతుంది. మేము కంపారిజన్ కూడా చేసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, వాళ్ళు ఎలా ఐకానిక్ భవనాలు కట్టారు, వాళ్ళ రేట్ ఎంత, నార్మల్ భవనాలు ఎలా కట్టారు, వాటి రేట్ ఎంత, సీఎం గారు చాలా క్లారిటీగా ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకోండి. ఎస్ఆర్ రేట్ల ప్రకారం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం. వాళ్ళకేంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, మేము అప్పు చేసి వెళ్ళిపోతున్నాం, ఆ అప్పు తీర్చడానికే వచ్చిన ప్రభుత్వం పని అయిపోతుంది, ఏ విధంగా అమరావతి రాజధాని కట్టగలరు అని వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. కానీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇది, కేంద్రంతో గవర్నర్ ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడటం, వాళ్ళు యాక్చువల్గా కొంత 15,000 కోట్లు వాళ్ళు శాంక్షన్ చేయించారు. అదేవిధంగా 11,000 కోట్లు యాక్చువల్ హట్కో ద్వారా, ఇలా డిఫరెంట్ అనేక మార్గాలు తెచ్చాం. అయితే ఇది కూడా ప్రచారం చేస్తున్నారు, దీనికి అప్పులు చేసేస్తున్నారు అని. చేసే అప్పులు అమరావతి రాజధానిలో ఉండే ల్యాండ్స్, మిగిలిన ల్యాండ్సే రీపే చేస్తాయి. ఈరోజు మా దగ్గర 5,000 ఎకరాల ల్యాండ్స్ ఉంది, డెవలప్డ్ ల్యాండ్. అది కూడా మా దగ్గర ఉండేది కూడా డెవలప్డ్ ల్యాండ్, అంటే స్క్వేర్ యార్డ్స్లో ఉండే ల్యాండ్. ఆ ల్యాండ్ని ఫ్యూచర్లో అమలు ద్వారా రీపే చేస్తాం. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీకి చేసే అప్పులు ఒక్క పైసా కూడా ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా రీపే చేయము. దీన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టుని డిజైన్ చేసినప్పుడే అక్కడ ఎంత ల్యాండ్ పక్కన పెట్టాలా, దాన్ని అమ్మితే ఎంత వస్తుంది, దానికి తగ్గట్టుగా ఎంత లోన్లు చేయాలని ఒక పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్. గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదండి, ఇష్టం వచ్చినట్టు చేశారు. నా డిపార్ట్మెంటే తీసుకుంటే గత ప్రభుత్వంలో ప్రజలు కట్టిన ట్యాక్సులు, మున్సిపాలిటీలో ప్రజలు కట్టే ట్యాక్సులు ఏంటంటే ఆ డబ్బులు మున్సిపాలిటీలో పెట్టుకొని వాళ్ళు కౌన్సిల్లో రిజర్వేషన్ చేసుకోవాలా, ఏ వీధిలో ఏం చేయాలా, రోడ్డు వేయాలా, డ్రైన్స్ వేయాలంటే కౌన్సిలర్స్ నిర్ణయించాలా, దాన్ని కమిషనర్ గారు ఖర్చు పెట్టాలా. అవన్నీ వదిలేశారు. అవన్నీ చట్టం. కేంద్రం రాష్ట్రానికి, మున్సిపాలిటీస్కి, లోకల్ బాడీస్కి ఇచ్చిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని హరించేసి ఆ డబ్బులన్నీ వేరే వాటికి మళ్ళించారు. 3,000 కోట్లు మళ్ళిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు గవర్నర్ ముఖ్యమంత్రి గారు 1,800 బ్యాక్ ఇచ్చారు, 1,800 వెనక్కి ఇచ్చారు. మొన్న నైట్ కూడా 700 కోట్లు యాక్చువల్గా పాత బాకీలకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇట్లా గత ప్రభుత్వానికి ప్లానింగ్ లేదు, అన్ని డిపార్ట్మెంట్ డబ్బులు డైవర్ట్ చేసేసి ఏదంటే చేసేసింది లెక్క పక్క లేకుండా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్లానింగ్గా మొన్న లాస్ట్ April 1 నుంచి ఏ మున్సిపాలిటీ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళే ఖర్చు పెట్టుకునే ఫ్రీడమ్ ఇచ్చేశారు.
ఆ మున్సిపాలిటీలో వాళ్ళే రిజల్యూషన్స్ పాస్ చేసుకొని కౌన్సిల్లో వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. అలా ఈరోజు అమరావతిలో కట్టే బిల్డింగ్స్ చాలా ప్లాన్డ్గా ఎస్ఆర్ రేట్ ప్రకారం కడుతున్నాము. అంతేగాని అమరావతి ఖర్చు పెట్టే ప్రతి పైసా అమరావతి క్యాపిటల్ సిటీ తీర్చుకుంటుంది ఉండే ల్యాండ్ ద్వారా. థ్యాంక్ యూ. దీనికి కూడా 2014-19లో నేనే మంత్రిని. అనేక దేశ విదేశాలు తిరిగి నేను స్టడీ చేస్తే అల్టిమేట్ మార్గం ఏంటంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఉండాలి. ఈరోజు చైనాలో 1150 ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. 2014-19లో 350 ఉన్నాయి. లాస్ట్ 6 ఇయర్స్లో 1150. జపాన్లో 1000 ఉన్నాయి. అయితే 14-19లోనే స్టడీ చేసి ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్తే మన రాష్ట్రంలో 10 శాంక్షన్ చేశారు. అయితే 2019 ప్రభుత్వం అయ్యేటప్పటికి 2 అడ్వాన్స్లు ఉన్నాయి, విశాఖపట్నం, గుంటూరు. అవి 2 కంప్లీట్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో వచ్చే 7,000 టన్నుల చెత్తలో 2,800 ఆ 2 ప్లాంట్లలో పోయి బర్న్ అయ్యి ఆశపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే చెత్త పన్ను ట్యాక్స్ వేసింది. దాదాపు 153 లక్షల లెగసీ నడిపెట్టేసి వెళ్ళిపోయింది. చెత్త పన్నేసింది, ఆ చెత్త కూడా తీలా. 153 లక్షలు, 85 లక్షలు గ్రౌండ్ లెవెల్ పైన ఉంది, గ్రౌండ్ లెవెల్ కింద బ్యాక్ ఉంది. 2024 ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మచిలీపట్నంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా జరిగే స్వచ్ఛతా మీటింగ్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు. 85 లక్షలు 1 ఇయర్లో పూర్తి చేయాలంటే 2025 అక్టోబర్ 25 పూర్తి చేసాం, అక్టోబర్ 2కి. అయితే గ్రౌండ్ కంటే కింద కొన్ని దగ్గర 5 మీటర్లు, 6 మీటర్లు, 7 మీటర్లు ఉంది. బట్ దాన్ని వదిలేసి పైన మట్టేస్తాం అనుకుంటే ఫ్యూచర్లో కింద వాటరు పొల్యూట్ అవుద్ది. అది కూడా తీసేయాలంటే మళ్ళీ టెండర్లు పిలిచాం, అది కూడా జరుగుతుంది. జూన్ ఎండ్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం వదిలేసిన 153 లక్షల టన్నుల లెగసీ మొత్తం పోతుంది. టౌన్లో ఎక్కడైతే దగ్గర ఉన్నాయో వాటన్నిటి పార్కులు చేయొచ్చు, అక్కడ కన్స్ట్రక్షన్ చేయటం లేదు. 15 సంవత్సరాలు అక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదని నాముంది, పార్కులు చేసుకోవచ్చు. మొన్నే గవర్నర్ ముఖ్యమంత్రి గారి దగ్గర మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ రివ్యూ జరిగితే పొల్యూషన్ బోర్డు వాళ్ళకి చెప్పాం, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. టౌన్కి దగ్గర ఉండే పార్కులు ఒక 80 ఉన్నాయి టౌన్ లోపల. ఆ 80 పార్కులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. వాళ్ళు డెవలప్ చేసి మళ్ళీ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా. ఓకేనా? అందరికీ నమస్కారాలండి. ఈరోజు కాకినాడ జిల్లా రివ్యూ మీటింగ్ అటు శాసనసభ్యులతోనూ, ఎంపీలతోనూ, మరియు కార్పొరేషన్ చైర్మన్స్, మరియు మిగతా ప్రజాప్రతినిధులతోనూ, అధికారులతోనూ యాక్చువల్గా డిస్కషన్ జరిగింది. ఇందులో అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా ఏంటంటే సివిల్ సప్లైస్ సంబంధించి ఈ సంవత్సరం 2025-26లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్లో ప్రొక్యూర్మెంట్ కానీ పేమెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. కాబట్టి 26-27లో కూడా అదేవిధంగా దానికంటే బెటర్గా చేయమని అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ చెప్పడం జరిగింది. దాని మీద కలెక్టర్ కూడా ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే 6.76 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇచ్చింది. దాంట్లో 3 లక్షలు యాక్చువల్గా ప్రొక్యూర్మెంట్ చేసి పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ తీసుకుంటే 1,90,915 ఏకర్స్లో ఇరిగేషన్ యాక్చువల్గా ఇక్కడ. దానికి సంబంధించి వాటర్ ఆల్రెడీ కొన్ని ఛానల్స్ని ఇంకా ఇస్తున్నారు, ఇంకా అవసరం లేదు, దాన్ని ఆపేయమని యాక్చువల్గా అందరు ఎమ్మెల్యేస్ చెప్పడం జరిగింది. అయితే ఒరిజినల్గా అయితే ఈ మంత్ 31st వరకు యాక్చువల్గా ఇస్తామనుకున్నారు. 31st దాకా కూడా అవసరం లేదు, ఇమీడియట్గా ఆపమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని ఇరిగేషన్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా దాన్ని ఆపడం జరుగుతుంది. అదేవిధంగా
మనకు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇది ప్రజలందరికీ నేను చెప్పేది, వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. అంతకుముందైతే ఫస్ట్లో మీకు అందరికీ తెలుసు, ఎవరికన్నా ఏదన్నా విషయాలు తెలపాలన్నా వాళ్ళు సర్టిఫికేట్లు కావాల్సిన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలా కాకుండా ఏ సర్టిఫికేట్ కావాల్సిన వాట్సాప్లోనే తీసుకోవచ్చు. మున్సిపాలిటీకి ఏదైనా కంప్లైంట్ చేయాల్సిన వాట్సాప్లోనే చేయొచ్చు. బిల్స్ ఏదైనా పేమెంట్ ఉన్నా వాట్సాప్లోనే చేయొచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగకుండా పరిపాలన సులువు చేయడానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో యువ నాయకుడు లోకేష్ గారు చక్కటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించారు. ఆ సాఫ్ట్వేర్ని ప్రతి ఒక్కరూ ఆ వాట్సాప్ అంటే అంతకుముందు అయితే జనరల్గా ఒక వెబ్సైట్ ఏదో క్రియేట్ చేయటం, ఇలాంటి ఒక యాప్ క్రియేట్ చేయటం, ఇంకోటి చేయటం ఉండేది. దాన్ని ఓపెన్ చేయటం ఎన్ని డిఫికల్ట్గా ఉండేది. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ ద్వారానే ప్రజా సౌకర్యాలన్నీ, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ కావచ్చు తెలియజేసి దాన్ని తీసుకొచ్చారు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని యాక్చువల్గా ఎక్కువగా యూటిలైజ్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నా. దాన్ని ఆల్రెడీ అధికారులకు చెప్పాము, అటు మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ప్రజలను అవేర్నెస్ చేయమని. ఈరోజు ఈ జిల్లాలో అర్బన్ అథారిటీ తీసుకుంటే 1,70,520 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 28,223 హౌస్ హోల్డ్స్కి మాత్రమే అవేర్నెస్ కలిగించారు. మిగతా వాళ్ళకి కలిగించలేదు. మిగతా వాళ్ళకి కూడా కలిగించమని యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న కమిషన్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరైతే ఉండారో అందరికి కూడా ఈ వాట్సాప్ని ద్వారా ఏమేమి వినియోగించుకోవచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ అనేది అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీరు కలిగితే అక్కడున్న సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అడిగితే వాళ్ళు తెలియజేస్తారు. మీకు దగ్గరలో ఉన్న సచివాలయం ఉంటుంది, ఆ సచివాలయం స్టాఫ్ దగ్గరికి పోయి దీన్ని ఎలా వాడాలా, దీనివల్ల ఉపయోగాలు ఏందని అడిగితే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా తెలుసుకుంటే మీకు ఏదైనా అంటే పేమెంట్స్ కట్టడం కానీ, సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవటం కానీ, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే తెలియజేయటం కానీ తెలియజేయచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హౌసెస్లో సోలార్ ప్రతి ఒక్కరికి సోలార్ ఇన్స్టాల్ చేయటం వల్ల వాళ్ళకి 0 ఖర్చు అవుతుంది ఎలక్ట్రిసిటీ. ఇంకా ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ వస్తే దాన్ని అమ్మటం వల్ల వాళ్ళకు కొంత డబ్బులు కూడా వస్తాయి. దాని మీద గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పెషల్ డ్రైవ్ చేసి ప్రతి ఎమ్మెల్యే కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు. ఈ జిల్లాలో 19,593 హౌసెస్ ఉంటే ఎస్సీ ఎస్టీ, ఇంతవరకు 522 మాత్రమే పెట్టడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తే దీని మీద అగ్రెసివ్గా చేసి వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామన్నారు. అదేవిధంగా రూరల్ ఏరియాలో 3 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేస్తున్నారు. అవి అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ వీక్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 70 అన్నా క్యాంటీన్స్తో దీన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జీజీహెచ్లో మరొక అన్నా క్యాంటీన్ పెట్టమని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. దానికి కూడా యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పి, అంటే ఆల్రెడీ ఒక 28 శాంక్షన్ చేశారు. 205 ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 70 కొత్తగా కట్టాం అన్నా క్యాంటీన్స్, అవి ఫస్ట్ వీక్లో ఇనాగ్రేషన్ చేస్తారు. మరొక 28 కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాంతో ఈ జీజీహెచ్లు అడిగింది కూడా యాడ్ చేసి చేయిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జగ్గంపేటలో 450 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాకి ఐడెంటిఫై చేశారు. అది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో ఫాలోఅప్ చేసి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అది కాకుండా హౌస్ సైట్స్ కోసం కొంత ల్యాండ్ని ఐడెంటిఫై చేశారు. అయితే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో లింక్ అయింది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు కెనాల్స్కి ఏదైతే తవ్వుతున్నారో మట్టి, దాన్ని అక్కడ వేశారు. మట్టి వేయటం కోసంగా దాన్ని కొన్నారు, ల్యాండ్ అక్విజిషన్ చేశారు. బట్ ఆ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి మాది అని వాళ్ళు అంటున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం అక్వైర్ చేసి వాళ్ళకి ఇచ్చింది. బట్
దాన్ని కేంద్రంతో కూడా కన్సల్ట్ చేయాలి, తప్పదు. కన్సల్ట్ చేసి హౌస్ సైట్స్ కాబట్టి గవర్నర్ ముఖ్యమంత్రి ద్వారా ఫాలోఅప్ చేయించి దాన్ని తీసుకుని హౌస్ సైట్ చేయడానికి ప్రయత్నిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ది శంకుస్థాపనకి యాక్చువల్గా టైం అడిగారు. గవర్నర్ విద్యాశాఖ మంత్రి గారిని ఆల్రెడీ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేశారు. నేను కూడా మాట్లాడి యాక్చువల్గా దాన్ని వీలైనంత తొందరలో చేయించడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఎమ్మెల్యేలు ఏదైతే రైట్ చేశారో దానికి కలెక్టర్ గారు క్లారిటీ ఇచ్చారు. వాటిని కూడా నెక్స్ట్ మీటింగ్ లోపల వీలైనంత వరకు పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. భవన్స్ అండి, ఇక్కడ 2 రకాలు కన్స్ట్రక్షన్లో నార్మల్ కన్స్ట్రక్షన్ ఒకటి, అదేవిధంగా ఈరోజు షెర్వాల్ టెక్నాలజీ దానికైతే ఒక 100 నుంచి 200 ఎక్కువ అవుద్ది, మన్నికి ఎక్కువ ఉంటుంది. అయితే ఈరోజు అమరావతిలో కట్టే 5 భవనాలు ఏదైతే ఉన్నాయో